పవన్ కళ్యాణ్ తో దోస్తీ చేస్తే మంచి కాపులండి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారితో దోస్తీ చేయకపోతే పాలి కాపులండి. పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే అసలు కాపులే కాదు, కాపులుగా బతకడానికి వాళ్ళకి నైతికతే లేదు, కాపులుగా అసలు వాళ్ళు పనికే రారు, అసలు ఈ రాష్ట్రంలో కాపులు అనే పేరే పెట్టుకోకూడదు అనే స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ భావ దౌర్భాగ్యం గురించి ప్రజలు గమనించట్లేదా సార్ వర్మ గారు? కీర్తన గారు నవ్వుతున్నారు మీ మాటలకి. ఆవిడ కూడా క్యాంపెయిన్ లో వచ్చి ఆవిడకి రిలీఫ్ వాళ్ళని నవ్వుకోమని చెప్పండి సార్, నేను కాదని నేను అనట్లేదు కదా. కాదు శేఖర్, కాదు శేఖర్, కాదు శేఖర్, ఇలాగే కాదు శేఖర్, ఒక్క నిమిషం కాదు శేఖర్, ఇందాక మీకు కాదండి, కాదు ప్రభుత్వం వచ్చిన చాలా కష్టపడ్డారు, కానీ మంచి వ్యక్తి వెనకాల కష్టపడలేదు, మంచి వ్యక్తి వెనకాల కష్టపడ్డారు. ఒక్క నిమిషం వర్మ గారు, భీమవరం గాజువాకలో పాపం 2019 ఇక్కడ తుడుచుకున్నామండి మేము. అందుకే మాకు బాగా అలవాటైంది. పోటీ చేసిన 2 చోట్ల గెలవలేదు, 14 ఏళ్ళు 175 స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. ఎవరినో ఒకరిని అడుక్కొని పొత్తుల 23 సీట్లు, ఆ 23లో సగం బీజేపీ వాళ్ళకి, మిగతా సగం టీడీపీ వాళ్ళకి, మిగిలిన సగం మా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి. అది వాళ్ళ పార్టీ పరిస్థితి. ఓకే, అది వాళ్ళ పార్టీ పరిస్థితి. నేను ఒక బాక్స్ నిండా ఖర్చులు పంపిస్తాను, ఎడవకండి, బాధపడకండి. జూన్ 4 ఆదుకుంటాం. కీర్తన గారు, నేను మీకు చెప్పట్లేదు సమాధానం. కీర్తన గారు మీకు కాదని సమాధానం చెప్తాను. వర్మ గారు, ఏదైతే జూన్ 4 తర్వాత మీకు ఒక మంచి ఎలా ఉంటదంటే, మీకు ఒక అవకాశం ఒకటి దొరుకుతుంది సార్. ఇక్కడ 4 బాక్సులు వేశారు కదా సార్, 4 డబ్బాలు. వాటిల్లో జనసేన అనే డబ్బాను దాన్ని డిలీట్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది సార్, ఎందుకంటే ఆ పార్టీ ఉండదు. కాబట్టి జనసేన అనే డబ్బాను వాళ్ళని పిలిచి, మీ కోఆర్డినేటర్ వాళ్ళకి ఫోన్ చేసి, మీరు జనసేన నుంచి ఎవరు వస్తున్నారని అడిగి, వాళ్ళని అక్కడ పెట్టి, మీ పవన్ కళ్యాణ్ గారికి ఎలివేషన్స్, పవన్ కళ్యాణ్ గారు చూడారు, పవన్ కళ్యాణ్ గారు తగ్గారు, పవన్ కళ్యాణ్ గారు నడిచారు, వీటన్నిటి మీద చర్చ కాదు శేఖర్, ఒక రాజకీయ పార్టీ లేకుండా పోతుంది అనకూడదు కదా, సరైన ప్రత్యర్థులు ఉండాలి అని కోరుకోవాలి ఎప్పుడు. సరైన ప్రత్యర్థి కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు జనసేన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి సార్. ఓకే ఓకే ఓకే, ఒక్క నిమిషం శేఖర్, ఒక్క నిమిషం, కీర్తా గారు ఏదో మాట్లాడతారు. ఓపెన్ ఛాలెంజ్ ఒక్క నిమిషం శేఖర్. మీరు ఎన్ని నక్క యుక్తులు, నీచమైన యుక్తులైనా చేయండి, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎవరికి నిలబెట్టారో వాళ్ళ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు, మీ అంతు చూడబోతున్నారు. అసెంబ్లీలో ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడి మీ అంతు చూడడం కన్ఫర్మ్. ఖర్చులు పంపిస్తాను, మళ్ళీ డిబేట్ పెట్టుకుందాం. చెప్పు శేఖర్. వర్మ గారు ఏంటి కీర్తన, కీర్తన గారు, నేను